ఖమ్మం జిల్లాలో ఇళ్ల కూల్చివేత ఘటనపైన మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. వెలుగు మంటల్లో ఇల్లు కూల్చివేసిన సమయంలో బాధితులు గుండెల వీసేలా రోధించారని, అక్కడ బందోబస్తుకు వెళ్లిన పోలీసులు కూడా కంటతడి పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు చూసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బాధపడ్డారని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఏమాత్రం స్పందించలేదని హరీష్ రావు విమర్శలు చేశారు. గుండెలు చీల్చి కవచ కుండలాలు ఇచ్చిన వ్యక్తి కర్ణుడైతే గుండెల మీద తన్నిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఛాతిని చీరి కవచ కుండలాలు అందించినటువంటి వ్యక్తి మాట మీద నిలబడే వ్యక్తి కర్ణుడు. రేవంత్ రెడ్డి కర్ణుడా? క్రూరుడు. వాళ్ళు ఏడుస్తా ఉంటే ఖమ్మంలో టీవీల్లో చూస్తే పాపం ఎస్ఐ కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడ పోయి నిలబడ్డ ఎస్ఐ ఆ ఇండ్లు కూలగొడుతా ఉంటే గుండెలవిసిపోయే విధంగా అక్కడ అక్క చెల్లెలు ఏడుస్తుంటే పాపం ఆ బందోబస్తుకు పోయిన ఎస్ఐ కళ్ళల్లో కూడా నీళ్లు ఆగలేదు. రాష్ట్రం మొత్తం 16 కోట్ల మంది, ఈ దేశం మొత్తం ఆ ఖమ్మం వీడియోలు చూసి బాధపడ్డారు. అంటే ఆ ఎస్ఐకి కళ్ళలో నీళ్లు వచ్చినాయి, ఆ వీడియోలు చూసిన మనందరం కూడా బాధపడ్డాం. కానీ వీసమెత్తు బాధపడని క్రూరుడు ఈ రేవంత్ రెడ్డి. నువ్వు కర్ణుడివి కాదు, నువ్వు క్రూరుడివి. కర్ణుడికి నీకు కంపారిజనే లేదు. కర్ణుడు మాట మీద నిలబడతాడు. గుండెలు చీల్చి కవచ కుండలాలు ఇచ్చిన వ్యక్తి కర్ణుడైతే గుండెల మీద తన్నినోడివి రేవంత్ రెడ్డివి.